ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 25ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దైవిక స్వభావాన్ని, తనను ఎలా అర్థం చేసుకోవాలో అర్జునుడికి వివరిస్తున్నాడు. చాలామంది తనను ఎందుకు తెలుసుకోలేరో ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నేను నా యోగమాయ అనే దైవిక శక్తితో కప్పబడి ఉంటాను. అందుకే నేను అందరికీ కనిపించను. అజ్ఞానంలో ఉన్న ఈ లోకం పుట్టుక లేనివాడిని, నాశనం లేనివాడినైన నన్ను తెలుసుకోలేకపోతోంది. సూర్యుడిని మేఘాలు కప్పినట్లుగా భగవంతుని నిజ స్వరూపాన్ని మాయా అనే తెర కప్పివేస్తోంది. అయితే ఈ తెర అందరికీ కాదు, కేవలం భక్తి, జ్ఞానం లేనివారికే అడ్డుగా ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని దర్శనం కేవలం భౌతికమైన కళ్లతో సాధ్యం కాదు. దానికి జ్ఞానమనే దృష్టి, భక్తి అనే హృదయం కావాలి. మన అహంకారం, కోరికలు మరియు సాంసారిక బంధాలు మనకు మాయ అనే తెరను సృష్టిస్తాయి. ఆ తెరను తొలగించుకున్నప్పుడే భగవంతుని శాశ్వతమైన, దివ్యమైన రూపాన్ని మనం గ్రహించగలం. ఇది డిమాండ్ చేస్తే దొరికేది కాదు, సాధనతో సాధించుకోవలసింది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలోని సమస్యలకు లేదా మనల్ని మనం అర్థం చేసుకోవడానికి బాహ్య కారణాలనే చూడటం మాని మనలోని అజ్ఞానమనే పొరను గుర్తించాలి. మనలోని అహం, ఆశ అనే మాయను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ధ్యానం, సత్సాంగత్యం మరియు నిస్వార్థ సేవ ద్వారా మనసును శుద్ధి చేసుకుంటే మన నిజ స్వరూపాన్ని, అలాగే భగవంతుని తత్వాన్ని కూడా స్పష్టంగా చూడగలుగుతాం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.